వెల్కమ్ టు యోయో టీవీ. ఏపీ రాజకీయాల్లో కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేసే హక్కు కేవలం పవన్ కళ్యాణ్కే ఉంది. మరెవరికి ఆ హక్కు లేదని జీవీ రెడ్డి రాజీనామాతో నిరూపితమైంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూటమి మంత్రిపై, ఏపీ అధికారులపై, ఐపీఎస్ అధికారులపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ పలు సభల్లో మాట్లాడడం జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ని చంద్రబాబు ఒక్క మాట కూడా అనలేదు. కూటమిలో ఉన్న టీడీపీ నేతలు కూడా మనకెందుకులే అని మనసుకు సర్ది చెప్పుకుని పవన్ కళ్యాణ్పై నోరు మెదపడం లేదు. ఇక ప్రస్తుతం ఇప్పుడు పవన్ అంశాన్ని ఎందుకు మాట్లాడవలసి వస్తుంది అంటే, ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్ చైర్మన్ జీవీ రెడ్డి పవన్ కళ్యాణ్ని ఫాలో అవ్వాలనుకుని చివరకు సీఎం చంద్రబాబుతో ముట్టుకైలేయించుకున్నారు. రాజీనామా కూడా చేయాల్సి వచ్చింది. ఆ సంగతులేంటో వివరాల్లోకి వెళ్ళి తెలుసుకుందాం. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో జీవీ రెడ్డి రాజీనామా అంశం రాజకీయ చర్చకు దారితీసింది. ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి జీవీ రెడ్డి రాజీనామా చేయడం ఏపీ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ఎందుకు జీవీ రెడ్డి రాజీనామా చేశారు? తెలుగుదేశం ప్రాథమిక సభ్యత్వానికి, జాతీయ అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా ట్విట్టర్లో పేర్కొన్నారు. తాను వ్యక్తిగత కారణాలతో ఈ పదవి నుండి వైదొలుగుతున్నట్లుగా తెలిపారు. తాను ఇక నుండి రాజకీయాలకు దూరంగా ఉంటానని, భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీలో చేరనని ప్రకటించారు. న్యాయవాద వృత్తిలో కంటిన్యూ అవుతానని ఈ మేరకు ట్విట్టర్ వేదికగా వివరించారు. వాస్తవానికి కొంతకాలం నుండి ఫైబర్ నెట్ ఎండీపై జీవీ రెడ్డి ఆరోపణలు చేశారు. ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్లో వైసీపీ హయాంలో పలు అక్రమాలు జరిగాయని జీవీ రెడ్డి కొంతకాలంగా ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే కార్పొరేషన్ ఎండీగా ఉన్న ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ తనకు సపోర్ట్ చేయడం లేదని, ఇప్పటికీ ఆయన వైఎస్ జగన్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రెస్ మీట్ పెట్టి మరి దినేష్ కుమార్ రాజద్రోహానికి ఒడిగడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను అడిగిన రికార్డులు కూడా ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ సంస్థకు చైర్మన్గా ఉంటూ జీవీ రెడ్డి ఇలా మీడియా ముందు సంస్థ వివరాలను బయటపెట్టేసి సంస్థను వివాదంలోకి లాగడంతో ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు జీవీ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారో ఒకసారి కనుక మనం ఆలోచిస్తే, డైరెక్ట్గా పార్టీ అధినేత సీఎం చంద్రబాబు తనకు హెచ్చరించడంతో అవమానానికి గురై ఉండొచ్చు. తాను యంగ్ పొలిటీషియన్ కాబట్టి, ఉడుకు రక్తం ప్రవహిస్తుంది కాబట్టి తట్టుకోలేక ముందు వెనుక ఆలోచించకుండా రాజీనామా లెటర్ని ట్విట్టర్లో పోస్ట్ చేసి పదవి నుండి తప్పుకున్నాడు అనుకోవచ్చు. జరిగిన మొత్తం ఎపిసోడ్ని మనం గమనిస్తే రెండు విషయాలు స్పష్టంగా అర్థమవుతున్నాయి. ఇక్కడ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న జీవీ రెడ్డి ఆవేశంతో జగన్ హయాంలోనే అక్రమాలు జరిగాయని, అందులో ఫైబర్ నెట్ ఎండీకి సంబంధం ఉందని ఒక ఐఏఎస్ క్యాడర్ అధికారిని ప్రెస్ మీట్ పెట్టి పాయింట్అవుట్ చేయడం, కూటమి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడం ఇక్కడ టీడీపీ కూటమి ముఖ్యమంత్రికి ఎక్కడా లేని కోపాన్ని కలిగించింది. ముఖ్యంగా ఒక ఐఏఎస్ అధికారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ద్వారా ఐఏఎస్ అధికారులు చర్చకు దారితీసింది. ఎక్కడ వారు ప్రభుత్వంపై సీరియస్ అవుతారో అన్న భావనతో సీఎం చంద్రబాబు జీవీ రెడ్డికి గట్టిగానే క్లాస్ తీసుకుని ఉంటారు. కార్పొరేషన్లో ఏమైనా లోపాలు ఉంటే సంబంధిత శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా తన దృష్టికి తీసుకురావాలని, లేదా సంబంధిత మంత్రి దృష్టికి తీసుకురావాలని ఇలా బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి నిర్వహించి మాట్లాడడం ఏంటి అని చంద్రబాబు జీవీ రెడ్డిపై సీరియస్ అయ్యారట. ఇక గీత దాడితే వేటు తప్పదని కూడా వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తూ ఉంది. ఇక ముఖ్యంగా చంద్రబాబు మాటలకు నొచ్చుకున్న జీవీ రెడ్డి ఎగువకు పోయి రాజీనామా చేశాడని సోషల్ మీడియాలో వార్తలు వినబడుతున్నాయి.